గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నారా? పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎన్ని టైప్స్ ఉంటుంది పైల్స్? యాక్చువల్గా మనకు పైల్స్, ఫిషర్, ఫిస్టుల కానీ రావడానికి మేజర్ కారణం కనుక తీసుకుంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎక్కువ ఉండడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా అందులో మనకు పైల్స్ కనుక కారణాలు తీసుకుంటే మలబద్ధకంతో పాటు హైపర్ టెన్షన్ లాగా ఏమైనా ఉన్నా, అధిక రక్తపోటు ఏమైనా ఉన్నా కూడా. సో కాన్స్టిపేషన్కి దారితీసే కారణాలు కనుక తీసుకుంటే ముఖ్యంగా మనకి మెటబాలిక్ డిజార్లో హైపోథైరాయిడ్ ఉండడం వల్ల ఎక్కువగా క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండే అవకాశం ఉంటాయి. ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో కొంతమంది చాలామందికి కాన్స్టిపేషన్, మలబద్ధకం అండ్ ఆల్టర్నేటివ్ డయేరియా ఉంటుంది. సో కొన్ని మంత్స్ వరకు మలబద్ధకంలో ఐబిఎస్ పీపుల్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. దానికి తోడు కనుక కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా, సో కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉండడం వల్ల కూడా ఇండైజెషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల గ్యాసెస్ ఫార్మేషన్ అయిపోయి మలబద్ధకం దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీటన్నిటితో పాటు ఒబెసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అంటే అధిక బరువు ఉండడం వల్ల కూడా లాక్సేట్ అంటే మోషన్ ప్రాబ్లం ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా మనకు ఉంటుంది. దానితో పాటు అధిక రక్తపోటు ఉండడం వల్ల, ఏంటంటే ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు ఎక్కువగా మనకి ఫీమేల్స్లో అయితే కనుక పోస్ట్ సర్జరీ కలిగిన తర్వాత పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నథింగ్ బట్ ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ ఆఫ్ రెక్టల్ వీన్స్ అవుతుంటాయి. సో ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటితో ప్రొఫెషనల్ డిజైర్ కనుక తీసి కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఎవరైతే ఉంటారంటే మోర్ దెన్ 6 hours, 7 hours, 8 hours డైలీ కంటిన్యూ కూర్చోవడం వల్ల ఏంటంటే అక్కడ కంజెషన్ ఏర్పడి ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ అవ్వడం వల్ల నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్ ఉన్నా లేకున్నా కూడా కంజెషన్ పెరగడం వల్ల కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి అది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ పైల్స్ అంటూ ఉంటాం. ఇనీషియల్లీ ఇంటర్నల్ పైల్సే ఉంటాయి. సో ఇంటర్నల్ పైల్స్ అంటే మనకు పెయిన్లెస్ సిమ్టమ్ ఉంటుంది, ఓన్లీ మోషన్తో పాటు బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెష్ బ్లడ్ బయటకు ఎజెక్ట్ అయ్యే ఛాన్సెస్, చాలా భయపడే ఆందోళన పడే కేసెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో అధిక మోతాదులో బ్లడ్ వెళ్ళడం వల్ల రక్తహీనత కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి ఎక్స్టర్నల్ పైల్స్లో మనకు సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ మనం గమనిస్తాం. సెకండ్ గ్రేడ్ అయితే కనుక మోషన్తో పాటు బయటకు రావడం, ఎంగాజ్ అంటే వీన్స్ ఎంగాజ్ అయినాయి మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆన్ అండ్ ఆఫ్ పెయిన్, ఆన్ అండ్ ఆఫ్ బ్లడ్ రావడం అనేది మనం గమనిస్తాం. థర్డ్ గ్రేడ్ అయితే కనుక కంప్లీట్లీ మనకు వీన్స్ ఎంగాజ్మెంట్ అనేది బయటనే ఉంటాయి. 1 or 2 కొంతమందికి గ్రేప్స్ బంచ్ లాగా సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బ్లూయిష్ డిస్కలరేషన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇచ్చింగ్ కానీ పెయిన్ కానీ ఎక్కువగా ఉంటుంది. అదంటే బ్లీడింగ్ కంటే కూడా ఎక్కువగా పెయిన్ కానీ, మంట కానీ, దురద కానీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దే కాంట్ సిట్, నార్మల్గా బంచ్ లాగా ఉండడం అనేది కూర్చోలేని పరిస్థితి, రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి కూడా మనం గమనించే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రవి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి రవి గారు. మేడం మాకు బాత్రూమ్ వెళ్ళేటప్పుడు లైట్గా పెయిన్స్ వస్తుంది మేడం మాకు. ఓకే మేడం. రవి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ సమస్య? తగ్గించరా మేడం? చెప్పండి, ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీకు? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మేడం అంటే ఒక్కోసారి లైట్ గా పెయిన్స్ అవుతుంది మేడం. అది మనం గోళ్ళతో వెక్కినట్టు లైట్ గా పెయిన్స్ అవుతుంది మేడం అది. ఓకే, సో యాక్చువల్గా ఎక్స్టర్నల్ పైల్లో ప్రాబ్లం ఇటువంటి సివియర్గా పెయిన్ రావడం, దురద రావడం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో దీని మేజర్గా దీనికి రీజన్ కాన్స్టిపేషన్ కాబట్టి మనకు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే కనుక, మెడిసిన్స్ వాడితే కనుక కాన్స్టిపేషన్ కరెక్షన్ చేస్తే నొప్పి తగ్గడంతో పాటు ఆటోమేటికల్ బ్లీడింగ్ పరెక్టం ఆగిపోయి ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్ కంప్లీట్లీ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏదైతే మనకు వీన్ సాగుదల ఉందో అది నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ మాత్రం మనకు వాటర్ రూపంలో మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ సర్జికల్లీ ప్రాబ్లం ఫ్రమ్ రూట్ నుంచి రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే చాలా వరకు మెయిన్ రీజన్ కనుక పైల్స్ రావడానికి రీజన్ కంటిన్యూ సిట్టింగ్ అండ్ ద కాన్స్టిపేషన్ కాబట్టి ఈ రెండు ప్రాబ్లమ్ కరెక్షన్ చేస్తే చూసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఓకే డాక్టర్, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మధ్య డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఓకే, ఇందాక చెప్పండి మనకు పైల్స్ ఆ విధంగా బ్లీడింగ్ పర్ రెక్టమ్, పెయిన్, దురద ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫిషర్ కనుక తీసుకుంటే రీజన్ దాన్ని కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది. మేజర్ రీజన్ తీసుకొని అదర్ మెటబాలిక్ డిజార్డర్లో అన్నిట్లో కూడా రీజన్ ఉండడం వల్ల కూడా ఫిషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పైల్స్ వచ్చిన వాళ్ళకి ఫిషర్, ఫిస్టులా రావద్దని ఏం లేదు. బట్ ఫిషర్ కనుక తీసుకుంటే మనకు రెక్టల్ వూండ్ ఏర్పడడం అనేది ఉంటుంది. ఎక్కువగా మోషన్తో పాటు బ్లడ్ స్ట్రీక్ ఏర్పడడం, సివియర్గా మనకు బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. స్ప్లింటర్ లైక్ సెన్సేషన్ అంటే సో మనకు రెక్టల్ రీజన్లో కనుక, యానల్ రీజన్లో కనుక స్ప్లింటర్ లైక్ ఏదో సంథింగ్ ఈజ్ మూవింగ్ ఓవర్ దేర్ అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ప్రికింగ్ సెన్సేషన్, ఎక్కువగా సూదులతో గుచ్చినట్టు ఉండడంతో పాటు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. కంపేర్ టు పైల్స్ కంటే ఫిషర్ ఉన్న వాళ్ళకి సివియర్గా పెయిన్ ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు డెఫెకేషన్ అంటే మోషన్ అటెండ్ అయ్యడానికి ముందు నుంచి చేసినప్పుడు అండ్ తర్వాత కూడా కొన్ని గంటల వరకు
డే మొత్తం 24 అవర్స్ వరకు కూడా కొంతమంది చాలామంది సివియర్గా అయితే కనుక పెయిన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ మనకు పైల్స్ వాళ్ళు కొద్ది రోజులు ఆగి వచ్చినా కూడా ఫిషర్ పెయిన్ టాలరేట్ చేయరు కాబట్టి పేషెంట్స్ రాగానే తొందరగా ఇమ్మీడియట్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. వాళ్ళకి ఎక్కువ భయాందోళన ఉంటుంది. దే విల్ అవాయిడ్ ఫర్ గోయింగ్ ఫర్ మోషన్, ఎందుకంటే ఆ పెయిన్కి భరించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫర్దర్ ఇంకా ప్రాబ్లం కూడా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫిస్టులా కనుక తీసుకుంటే మనకి పెరియానల్ యాబ్సెస్ అంటే యాబ్సెస్ చీముగడ్డలాగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పస్ డిశ్చార్జ్ ఉంటుంది, వెట్ ఉంటుంది, కూర్చున్న లేచిన వెట్ డిశ్చార్జ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పస్ డిశ్చార్జ్ ఉంటుంది. ఫీవర్ అండ్ ఎక్కువగా ఉంటుంది, చలిజ్వరంలా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది సిస్టమ్కి ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్గా పస్ అనేది ఇంటర్నల్ ట్రాక్స్ ఏర్పడి కనుక ఎక్స్టెన్షన్ అయితే కనుక ఆర్గాన్ టు ఆర్గాన్ అటాచ్మెంట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ మే స్ప్రెడ్ ఇంటర్నల్లీ, నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ కాకుండా ఉంది కాబట్టి డేంజరస్ కింద ఇంటర్నల్ స్ప్రెడ్ అయితే కనుక సివియర్గా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫిస్టులాకి దీంట్లో ఈఎస్ఆర్ కూడా మనకు రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రికరెంట్ ఫిస్టులాస్ ఆర్ కామన్ ఇన్ డయాబెటిక్ పీపుల్. 4 o'clock పొజిషన్, 8 o'clock పొజిషన్, మల్టిపుల్ పొజిషన్లు కూడా ఫామ్ అయిపోయి అన్ని కోలేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీ చేసినా కూడా చాలామందికి ఫిస్టులాస్ రిపీట్ అయిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో యాదగిరి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? పాప మేడం 8 years ఉంది. అయితే లైట్ గా ఫైల్ అయింది మేడం. అప్పుడప్పుడు అంటే నాన్ వెజ్ బాగా తింటుండే, ఇప్పుడు కవర్ అయింది మేడం. ఓకే, అదే బ్లడ్ వస్తుంది మేడం ఆమె తింటున్నప్పుడు. అదే చికెన్ ఏదైనా హీట్ పదార్థాలు తిన్నప్పుడు, స్పైసీ ఫుడ్ తిన్నా కూడా మసాలా తిన్నా వస్తుంది. పాప వయసు 8 years. ఎట్లా లా ఉంటుందండి పాప? నార్మల్ మేడం. నార్మల్. ఓకే, ఎందుకంటే ఓకే చిన్నపిల్లలకి వాడద్దని ఏం లేదండి. యాక్చువల్గా ప్రాబ్లం ఉంటే ఎవరికైనా వాడచ్చు. హోమియోపతి వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు. బట్ ఈ ఇంటర్నల్ పైల్స్ అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి బ్లీడింగ్ పర్ రెక్టమ్ వస్తుంది. కొంతమందికి వేడి వల్ల కూడా స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ కలరింగ్ ఏజెంట్స్ తినడం వల్ల కూడా నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా గట్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సో చాలామంది అందరూ స్పైసీ మసాలా ఫుడ్ తింటారు, బట్ అది ట్రిగ్గరింగ్ అయినా కొంతమందికి మాత్రమే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఆ గట్ సెన్సిటివ్ కానీ తగ్గిస్తే బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఆగిపోయి ఎక్స్టర్నల్ పైల్ లేకుండానే ఈవెందో పాప మసాలా ఫుడ్ కొంచెం నార్మల్ మసాలా తిన్నా కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. హోమియో చికిత్స వల్ల పిల్లలకి ది బెస్ట్ అండి, సేఫ్ అండి. ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఫ్రమ్ రూట్ నుంచి రెక్టిఫై అవుతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే డాక్టర్, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలో పెయిన్ ఎక్కువ దేనిలో ఉంటుంది అండ్ ఏది డేంజరస్ అంటే ఎక్కువ ఏది ఇబ్బంది పెడుతుంది? ఓకే, యాక్చువల్గా కంఫర్ట్ జోన్ అంటే సిమ్టమాటిక్ పరంగా కనిపిస్తే మనకి ఫిషర్ వల్ల ఎక్కువగా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ అన్టాలరబుల్ పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి. అవర్స్ టుగెదర్ పెయిన్ ఉంటుంది కాబట్టి దే కాంట్ టాలరేట్ ద పెయిన్. కాకపోతే సివియారిటీ పరంగా డిజీజ్ పరంగా తీసుకుంటే ఫిస్టులా వల్ల డ్యామేజ్ పార్ట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఒకదానికొకటి ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ కూడా హీలింగ్ కూడా ఎక్కువ కాలం తీసుకునే టైం కూడా మన ట్రాక్ కూడా టోటల్ హీల్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఫిస్టులా ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ వన్ ఆఫ్ ద సివియర్ టైప్ ఆఫ్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ మోర్ దెన్ గ్రేప్ బ్రాంచ్ లాగా ఉంటే రక్తహీనత లాగా కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నల్ పైల్స్ ఉండడం వల్ల అధిక రక్తపోటు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మల్టిపుల్ పైల్స్ ఉండడం వల్ల కూడా మనకి రక్తహీనత ఎక్కువ ఉండే ఛాన్సెస్, అది కూడా మనకు ఆయాసం రావడం, అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటాలరెన్స్ లెవెల్ కనుక తీసుకుంటే ఫిషర్, బట్ డేంజరస్ వెరైటీ కనుక తీసుకుంటే మనకు ఫిస్టులా కిందకి ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం అయితే మోషన్ పోతే కొంచెం బ్లడ్ వస్తుంది మేడం. ఓకే, కాకపోతే ఒక్కొక్కసారి ఇట్లా కొంచెం ఉబ్బినట్టు వస్తుంది మేడం బయటకు, అది చదివి వెళ్ళిపోతుంది మేడం. ఓకే, ఏంటి అన్నది తెలుస్తుంది. ఫిషరా అది పైల్స్ అండి. ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య? దాదాపు 2 years అవుతుంది మేడం. మరి ప్రాబ్లంకి ఏం చూపించుకోవట్లేదు, ట్రీట్మెంట్ ఏం వాడట్లేదా అండి? ఒక్కసారి ఏమో గ్యాస్ సెంటర్కి పోతే ఏం లేదు, కొంచెం అట్లా కట్ అయింది, అట్లనే వస్తుంది అని అన్నాడు మేడం. ఓకే, ఒక 1 month ఏమో మాడాను మేడం. ఈ మధ్యలో కరోనా వచ్చి ఎటు పోలేదు మేడం. ఓకే, యాక్చువల్గా సెకండ్ గ్రేడ్ పైల్స్ అయితే అదే విధంగా ఉంటుంది. మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ రావడం అండ్ బయటకంటే సెకండ్ గ్రేడ్ పైల్స్ మోషన్తో పాటు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటుంది. సో కట్ అయింది అని అంటున్నా కాబట్టి కొంతమంది ఫిషర్ కూడా అసోసియేట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ పెయిన్ ఇంటాలరబుల్ లేదు కాబట్టి అది లేకుండా మీకు పైల్స్ గురించి ఎక్కువ ప్రాబ్లమ్ ఉంది, సెకండ్ గ్రేడ్ పైల్ అంట. సో మీకున్న సమస్యకి హోమియో చికిత్స వాడడం వల్ల మోషన్ ఫ్రీగా అవడంతో పాటు ఇది సెకండ్ గ్రేడ్ ఉంది కాబట్టి కంప్లీట్గానే రివర్స్ చేయొచ్చు, ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చండి. చాలామందికి ఇది పైల్స్ అనేది బీపీ మాత్రలు ఎక్కువగా వాడడం వల్ల అంటే బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాన్స్టిపేషన్ సివియర్ లెవెల్ వెళ్ళడం వల్ల కూడా సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ హోమియో చికిత్స వాడితే మీకు ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసుకోవచ్చండి. ఓకే డాక్టర్, లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ పైల్స్ అటాక్ అవుతూ ఉంటాయి కదా, అయితే ఇది ఎందుకు వస్తుంది అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఇది కంటిన్యూ అవుతుందా?
అవునండి, చాలామందికి డ్యూరింగ్ దట్ సెకండ్ ట్రైమిస్టర్ క్రాస్ అయిన తర్వాత అంటే 6 months ఆఫ్ ప్రెగ్నెన్సీ క్రాస్ అయినాక ఎక్కువగా యుటరస్ ఎన్లార్జ్మెంట్ ఎక్కువ అవ్వడం, ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీన్స్ ఎక్కువ అవ్వడం, అంటే హార్మోన్స్ అనేది అప్ అండ్ డౌన్స్ అప్పుడు అవుతుంటాయి కాబట్టి వీన్స్ ఎంగార్జ్మెంట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటాయి. అలాంటి వాళ్ళకి వెరికోస్ వీన్స్ ఆఫ్ లెగ్స్ ఏ విధంగా వస్తాయో వెరికోసిటీ ఆఫ్ ద రెక్టమ్ నథింగ్ బట్ పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెజర్ సింటమ్స్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ ట్రిగ్గరింగ్ కాబట్టి సో ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ బీపీ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. లాక్సేషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది ఆ టైంలో ఫీమేల్లో కూడా కాబట్టి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ విధంగా మల్టిపుల్ రీజన్స్ వల్ల కూడా అంటే థర్డ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంటర్నల్ పైల్ కనుక ఉంటే ఇట్ విల్ బి రికవర్డ్ వెరీ ఫాస్ట్, తర్వాత మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ రాకపోవచ్చు. బట్ సెన్సిటివ్ బాడీని బట్టి వాళ్ళకి అదర్ మెటబాలిక్ డిజార్డర్ కూడా అసోసియేట్ అయినాయి అనుకోండి, కాన్స్టిపేషన్ ట్రిగ్గర్ అయింది అనుకోండి, కంపల్సరీ మనకి ఇది ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా డెలివరీ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, కంటిన్యూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి రెఫ్రెష్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ నార్మల్ వాక్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఈవెన్ థైరాయిడ్ ఉన్న డయాబెటీస్ ఉన్న దట్ షుడ్ బి అండర్ కంట్రోల్. అది కంట్రోల్ ఉంటేనే ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు. యాజ్ నార్మల్గా మనకు హైపర్ టెన్షన్ లేకుండా కూడా నార్మల్ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ వీపీని మెయింటైన్ చేసుకుంటూ మన సాల్ట్ ఇంటేక్ కానీ షుగర్ ఇంటేక్ కానీ నార్మల్గా మెయింటైన్ చేసి ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. బట్ టెండెన్సీ కనుక ఉంటే కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటాయి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో ఒక ఫస్ట్ డెలివరీలో ఆ విధంగా అయింది అనుకోండి, సెకండ్ టైం అంటే రాకుండా కూడా మెడికేషన్ వాడచ్చు, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రాజ్ కుమార్ గారు, అది చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే రాజ్ కుమార్ గారు, చెప్పండి మేడం ఫిస్టులా గురించి ఇప్పుడు దాదాపు 10 years అవుతుంది మేడం. ఓకే, అదే ఇబ్బంది అవుతుంది మేడం. ఆపరేషన్ అనేది అప్పుడు ఆయుర్వేదిక్ లో చేసింది మేడం. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ అది ఏమైతుందనంటే ఇప్పుడు మళ్ళీ బ్లీడింగ్ లెక్క వస్తుంది. మళ్ళీ చేసిన తర్వాత ఒక దగ్గర నుంచి స్టక్ అయిపోయి మళ్ళీ తర్వాత ఇంకా మాంసం ఇంకా వేరే దగ్గర వచ్చినట్టు వచ్చేసి మళ్ళీ కూర్చోడానికి అయినా కూడా పడుకోవడానికైనా ఇబ్బంది అవుతుంది మేడం. దానికి ఒక హోల్ లెక్క పడి మళ్ళీ తర్వాత అది బంద్ అయిపోయి మళ్ళీ ఇంకొకట అదైంది మేడం. ఇప్పుడు దాదాపు ఒక 3 ఉన్నాయి మేడం, కొంచెం పెద్దనే ఉంది మేడం అది. ఓకే. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ వాడుతున్నా కానీ మేడం ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ అట్లనే ఇబ్బంది అవుతుంది. ఓకే, యాక్చువల్గా క్రానిక్ అనేది ఫిస్టులు అనేది ఈ విధంగా కొంతమంది సంవత్సరాల తరబడి ఉంటుంది. సో ఇంటర్నల్గా ఎక్స్టెన్షన్ అయితే చాలా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి సర్జరీ చేసినా కూడా చాలామంది అనేది ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది ఉండదు, ఓన్లీ యాబ్సెస్ డ్రైనింగ్ అనేది ఉంటుంది, దట్స్ ఇట్, అంతే తప్ప. అందుకని మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన హీలింగ్ ఏ విధంగా ఉండాలి, యాబ్సెస్ నార్మల్ కావడం అంటే చిమ్ముగడ్డ అనేది నార్మల్ కావడంతో పాటు దాని ట్రాక్ ఫార్మేషన్ అనేది క్లియర్గా అయిపోయి టోటల్గా హీల్ అయితే మళ్ళీ ఇందాక మీరు అన్నట్టుగా ఇంకొక దగ్గర ఎక్స్టెన్షన్ అవుతుంది అన్నారు కదా, ఆ విధంగా రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ 3 పొజిషన్లో ఇప్పుడు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఇప్పుడు మెడిసిన్స్ వాడితే కనుక అవి టోటల్గా క్లోజ్ అయిపోయి ఇన్ఫెక్షన్ లేకుండా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. బట్ కంపేర్ టు అదర్ పీపుల్ క్రానిసిటీ ఉంది కాబట్టి మీకు కొద్దిగా టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ తగ్గడంతో పాటు పెయిన్ తగ్గడంతో పాటు ఫస్ట్ డిశ్చార్జ్ కానీ బ్లీడింగ్ కానీ తగ్గుతూ టోటల్గా ఇంటర్నల్ హీలింగ్ తర కనుక వాడితే నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే రీసెంట్ రిపోర్ట్ ఆఫ్ ఫిస్టోగ్రామ్ ఒకసారి తీసుకొని వస్తే అది ఎంత డెప్త్ వరకు ఉంది, ఏ విధంగా హీల్ అవుతుందో ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో లక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? 5 రోజులు ఒకసారి నాకు మోషన్ వస్తుంది, గట్టిగా వస్తుంది మనం. ఓకే, మా గట్టిగా అంటే గట్టిగా చేతితో తీసేసి అవుతుంది. అయితే వేడి నీళ్ళు అవుతానే వస్తుంది మోషన్, అది కూడా. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీకు? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. రీజన్ ఏమన్నా అంటే ఏమన్నా మీకు డిప్రెషన్ మాత్రలు కానీ మన వేరే మెడికేషన్ ఏమైనా వాడుతున్నారా? డిప్రెషన్ మందులు ఉన్నాయి. దేనికి వాడుతున్నారు మెడిసిన్స్? బీపీకి వాడుతున్నా, డిప్రెషన్ గౌరీదేవి డిప్రెషన్ వాడుతున్నారు. ఎస్, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే యాంటీ డిప్రెషన్స్ ఎక్కువ వాడితే కనుక మజిల్ ప్యారసిస్ ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఆ విధంగా ఇంత సివియర్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అధిక రక్తపోటు వల్ల కాన్స్టిపేషన్ రాకపోవచ్చు, కాకపోతే పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు సివియర్ హార్ట్ స్టూల్స్ ఉన్నాయి, లివర్ విల్ బి అండర్ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో మీకు ఇచ్చే మెడిసిన్స్ అనేది మనకి మెటబాలిజం కనుక సెట్ చేస్తే కనుక నార్మల్గా అయ్యి నార్మల్ స్టూల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు పైల్స్ కానీ ఫిజర్ కానీ ఫిస్టులు కానీ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. యాంటీ డిప్రెషన్స్ మనకు డోసేజ్ కూడా ట్యాపరింగ్ కూడా చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకసారి మీరు ఏ మెడికేషన్ వాడుతున్నారో హిస్టరీ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి. ఓకే డాక్టర్, ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ పైల్స్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా డయాబెటిక్ పీపుల్కి ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ దే విల్ వెల్కమ్. సో నాట్ ఓన్లీ పైల్స్, అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి వెల్కమ్ అయ్యే ఛాన్స్, స్కిన్ డిసీజ్ కావచ్చు, అధిక రక్తపోటు కావచ్చు, ఇండైరెక్ట్ ట్రిగ్గరింగ్ అది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. రావడం తొందరగా రావడం, వాళ్ళకి హీల్ అవ్వడం కూడా లేట్గా డిలే అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే లో ఇమ్యూన్ ఉండడం వల్ల.
సో కాబట్టి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల 2 విధాలుగా బెనిఫిట్. ఇప్పుడు పైల్స్కి రీజన్ కాన్స్టిపేషన్ అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే కూడా మనకు పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాల్సి, రెండింటికి వాళ్ళకి బెనిఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రఫేష్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, ఇంటర్వెల్స్ ఆఫ్ ఫుడ్ అనేది కరెక్ట్గా కనుక మెయింటైన్ చేస్తే ఈవెన్ డయాబెటిక్ ఉన్న తొందరగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటాయి. దానితో పాటు స్మోకింగ్ అనేది దే నీడ్ టు క్విట్. నాట్ ఓన్లీ డయాబెటిక్ పీపుల్ అనే కాదు, ఎనీ గ్యాస్ట్రిక్ కాంప్లైంట్ ఉన్న పేషెంట్ ఉన్నా కూడా, డయాబెటిక్ పీపుల్ ఉన్నా కూడా స్మోకింగ్ అనేది కొద్దిగా అవాయిడ్ చేసిన అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్కహాలిజం కూడా మనకు ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఇండైజెషన్ ఎక్కువైపోయి, గ్యాసెస్ ఫార్మేషన్ ఎక్కువైపోయి లివర్ విల్ బీ అండర్ స్ట్రెస్. సో లివర్కి మనకు ఎంజైమాటిక్ ప్రొడక్షన్ లివర్ నుంచి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే అది స్ట్రెస్ అయింది అనుకోండి, ప్రొడక్షన్ అప్ టు మార్క్ లేకుండా తక్కువ అవడంతో పాటు డైజెషన్ ఇంప్రాపర్ అయిపోతుంది. సో ఇంప్రాపర్ ఆఫ్ డైజెషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, గ్యాసెస్ ఫార్మేషన్ అయ్యి పోస్ట్ ఎఫెక్ట్గా పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్ట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డైటరీ ఆస్పెక్ట్లో దే నీడ్ టు కంట్రోల్ అండ్ దే నీడ్ టు మెయింటైన్ అండ్ స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రాంబాబు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం గారు. నమస్తే రాంబాబు గారు, చెప్పండి. అదేనండి, నాకు అంటే నేను 2018లో ఒకసారి ఆ 5 సార్లు చేయించాను మేడం. ఓకే. తర్వాత జస్ట్ 6 మంత్స్ తర్వాత మళ్ళీ చిన్న ప్రాబ్లం అయితే ఇంకా చర్మం ఎక్కువ చిక్కిపోతుండగా అవుతుంది, బ్లీడింగ్ అయ్యింది మేడం నాకు. ఓకే. తర్వాత ఏమో ఆపరేషన్ చేయించాం మేడం, ఆపరేషన్ చేయించామండి. చేస్తే తగ్గింది. మొన్న 3 మంత్స్ ఎంత అవుతుంది చేయించుకొని. తర్వాత మళ్ళీ నాకు 3-4 డేస్ నుంచి రక్తం పడుతుంది మేడం. తగ్గింది మళ్ళీ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మధ్యలో మోషన్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మోషన్స్ అయిపోయిన తర్వాత బ్లడ్ పడుతుంది, చుక్క పడిపోతుంది బాగా. ఎస్, యాక్చువల్లీ ఇంటర్నల్ పైల్స్ అగైన్ రిపీట్ అయినాయండి. సో చాలామంది పోతేలే పోనీళ్ళు ఒక 5 నిమిషాల నుంచి పావు గంట పని కదా సర్జరీ చేయించుకుందామని చేయించుకుంటారు. వాళ్ళు ఈ విధంగా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు డైజెషన్ ప్రాబ్లం కరెక్షన్ చేస్తూ కనుక ట్రీట్మెంట్ ఇస్తే కనుక హోమియో చికిత్స రక్తం బ్లీడింగ్ ఆగిపోవడంతో పాటు ఇంటర్నల్ పైల్ టోటల్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ సర్జికల్లీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ డైట్ అనేది మామూలుగా మనకు హోమియో చికిత్సకి ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్ లేదు. బట్ ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు కొద్ది పీచు పదార్థాలు తీసుకొని వాటర్ ఇంటికి ఎక్కువ తీసుకొని కొన్ని నెలల పాటు కోర్స్ లాగా వాడింది అనుకోండి, మీకు ప్రాబ్లం ఫ్రమ్ రూట్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకొనేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. టోటల్గా ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో నాగరాజు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం పైల్స్ కు సర్జరీ అయ్యి 15 డేస్ అవుతుంది మేడం. ఓకే. పైల్స్ కు ఫిస్టులాకు బాగా పెయిన్ వస్తుంది మేడం. ఓకే అండి, మెడిసిన్స్ ఏం వాడట్లేదా అండి? మెడిసిన్స్ అయిపోయినాయి మేడం, మెడిసిన్స్ అంతవరకు వాడినాం. ఓకే అంటే ఎన్ని రోజుల నుంచి ఉండే మీకు ఈ సమస్య? సర్జరీకి ఎందుకు వెళ్ళారు మరి? సర్జరీకి మనం 1 year అవుతుంది మేడం, తగ్గడం లేదు ఎక్కడ తిరిగినా. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? మీ వయసు ఎంత అండి? 20 మేడం. 20. ఏం ప్రాబ్లం అంటే ఏం చేస్తుంటారు మీరు? మేము స్టడీ అయిపోయింది మేడం, డిగ్రీ అయిపోయింది ఇప్పుడే. ఓకే. సో 1 year నుంచి మీకు పైల్స్ వచ్చినాయి, ఫిస్టులా వచ్చింది, సర్జరీ కూడా చేయించుకున్నారు, బట్ స్టిల్ ప్రాబ్లం ఉంది. చాలామందికి ఏంటంటే డైటరీ ఆస్పెక్ట్ పరంగా రెగ్యులర్గా ఉండడం వల్ల ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో తక్కువ ఏజ్ గ్రూప్లో కూడా మనకి ఈ సమస్య గమనిస్తున్నాం. సో ఇవి మళ్ళీ మీకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఇప్పుడైనా మీకు అంత పెయిన్ భరించలేకుండా మీరు సర్జరీ చేయించుకుంటున్నారు కానీ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు మెడిసిన్స్ కనుక వాడితే ఆ పెయిన్ తగ్గడంతో పాటు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. దానికి తోడు డైట్ ఇంపార్టెంట్. మీ విషయంలో ఏంటంటే పీచు పదార్థం ఎక్కువ తీసుకొని వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, స్మోకింగ్ లాంటిది ఏమైనా అలవాటు ఉంటే కనుక క్విట్టే చేయండి. ట్యాపరింగ్ అని కూడా టోటల్గా మానేసి మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే తగ్గే అవకాశాలు ఉంటాయి. కొన్ని డేస్ చూడండి ఆ విధంగా చేసి తగ్గితే. తగ్గలేదంటే కనుక ఇప్పుడు సర్జరీకి వెళ్ళకుండా హోమియో చికిత్స కనుక వాడితే మీకు ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో అలేఖ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు 4 months అవుతుందండి బాబు పుట్టి. ఓకే. 10 days బ్యాక్ పీరియడ్స్ అయ్యాను. పీరియడ్స్ అయిన 5 days వరకు బ్లీడింగ్ అయింది, తర్వాత అయిపోయింది. మళ్ళీ 10 days తర్వాత అవుతుందండి. ఓకే. ప్రాబ్లం ఏంటని తెలియడం లేదు. మీకు ఏమైనా థైరాయిడ్ ఉందమ్మా? ఆహా ఏం లేదండి. పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉందని చెప్పారా? ఆహా ఏం లేదు. యాక్చువల్గా అయితే బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు నార్మల్గా అయితే ప్రెగ్నెంట్ ఎమెనోరియానే ఉంటుంది. బట్ ఫీడింగ్ స్టాప్ చేసినప్పుడు కొంతమందికి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ బిట్వీన్ పీరియడ్లో మీకు బ్లీడింగ్ అవుతుంది అంటే కనుక రీజన్స్ 2 ఉంటాయి. ముఖ్యంగా హైపోథైరాయిడ్ ఒకసారి చెక్ చేయించండి, TSH లెవెల్స్. అదొక రీజన్ ఉండే అవకాశాలు ఉంటాయి. పీసీఓడి సమస్య ఉండే ఛాన్సెస్, లేకపోతే గర్భాశయ కణుతులు ఏమైనా ఫామ్ అయినా కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 1 in 15 days పీరియడ్ రావడం అనేది
అలాంటి సమస్య ఇనీషియల్గానే మాత్రం నార్మల్, బట్ తర్వాత పీరియడ్ వచ్చినాక నార్మల్ అంటే అది అబ్నార్మల్ కాబట్టి ఒకసారి ఈ పరీక్షలను ఒకసారి చేయించండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సహజ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అది మా నాన్నగారికి అండి ప్రాబ్లమ్. చెప్పండి. ఓకే, అది ఆయనకి కి ఒక 1 మీటర్ కొంచెం డిస్టెన్స్ లో ఒక అంటే తుండు లాగా అయింది, కుర్పు లాగా. అయితే అది పస్ వస్తుంది, పిస్టులా అని చెప్పారు ఒక 6 months నుంచి. ఓకే, ఒకసారి ఆయన మీతో మాట్లాడతారంట. ఇవ్వండి. మేడం నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. మేడంకి ఒక 2 సెంటీమీటర్ డిస్టెన్స్ లో చిన్న 2 కురుపు లాగా అయింది. ఓకే, కురిపే కదా తగ్గిపోద్దులే అని నేను కూడా ఒక 4-5 months ఈ కరోనా టైంలో ఓకే హాస్పిటల్కి వెళ్ళాను మేడం. ఓకే, అది పిస్టులా అని అంటుండ్రు. డాక్టర్ చూసి ఇది ఏర్పడినట్టుంది, స్కాన్ చేసిండు, కొన్ని మందులు ఇచ్చిండు, అది వాడినా కురుపు అయితే అట్లనే ఉంది. ఓకే, అంటే ఫస్ట్ డిశ్చార్జ్ రావడం, నొప్పి రావడం ఇంకా వస్తుందండి? నొప్పి ఇంకా పెద్దగా ఏం లేదు కానీ ఒకసారి మంటలాగా వస్తుంది. ఓకే, యాక్చువల్గా ఫిస్ట్లు అనగానే పెరియానల్ ల్యాప్సెస్ అంటాం. సో చీమగడ్డలాగా ఏర్పడి ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది. సో మనకి కొంతమంది యాంటీబయాటిక్ టైప్ ఆఫ్ కోర్స్ ఇస్తారు, యాంటీబయాటిక్ వాడగానే చీమ అనేది పస్ట్ అనేది తగ్గుతుంది. సో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కాబట్టి పెయిన్ అనేది కొన్ని రోజుల వరకు ఉండకపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఫిస్లోగ్రామ్ చేయించుకుంటే కనుక ఇంటర్నల్ ఓపెనింగ్ క్లోజ్ అయితే నో ప్రాబ్లం, మెడిసిన్ రిక్వైర్మెంట్ లేదంటే కనుక కంపల్సరీ ఓపెనింగ్ క్లోజ్ అయ్యేంత వరకు వాడితేనే మీకు ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ప్రభాకర్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మేడం. చెప్పండి ప్రభాకర్ గారు. నాకు ఒక December 5వ తేదీ చిన్న యానస్ దగ్గర చిన్న గుల్ల లేసింది మేడం, కురుపు. ఓకే, కురుపు లేస్తే అది సర్జికల్ డాక్టర్ దగ్గర చూపించాను. ఒక 5 days యాంటీబయాటిక్ రాపించారు. రాపించిన తర్వాత అది మళ్ళా 5 days తగ్గలేదు, చీమగడ్డ పెరిగింది. దాన్ని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే ఆ చీమగడ్డ మాత్రం తీసేసినాను, అది ఫిస్టులాగా ఏర్పడింది అని చెప్పారు మేడం. అప్పటి నుంచి ఇది ఇంకా మానుతూనే ఉండాలి. అది మళ్ళా నెక్స్ట్ ఇంకొక ఆపరేషన్ చేయించుకోవాలని అన్నాడు మేడం. అందుకు ఏమన్నా హోమియోలో ఏమన్నా పాసిబుల్ ఉందా? డెఫినెట్లీ అండి. యాక్చువల్గా సక్సెస్ఫుల్ సర్జరీ జరగలేదు, సో అందుకోసమని మళ్ళీ ఈజ్ ఆస్కింగ్. ఉండే ప్రదేశాన్ని బట్టి డెప్త్ని బట్టి కూడా మనకు అది సిమ్టమ్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే సర్జరీ లేకుండానే కరెక్షన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇచ్చే మెడికేషన్తో మీకు యాంటీబయాటిక్ రూపంలో సర్జరీ రూపంలో ఉండకుండా మెటబాలిజం సెట్ అవుతుంటే కాన్స్టిపేషన్ కరెక్షన్ అవుతూ కూడా వుండ్ ఫ్రమ్ ఇంటర్నల్లీ హీల్ అవుతుంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఆపరేషన్ అవసరం లేకుండా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ సర్జికల్ రిపోర్ట్స్ అండ్ దాని తర్వాత కానీ ఫిస్లోగ్రామ్ రిపోర్ట్ ఏమైనా చేయిస్తే కనుక చూద్దాం, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కొన్ని నెలల్లోనే మీకు ప్రాబ్లం రెక్టిఫై కావచ్చు అండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో లక్ష్మి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం ఇలా 1 year నుండి మోషన్ వెళ్తే బ్లీడింగ్ వస్తుంది. ఓకే, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటామని తగ్గుతలేదు. ఓకే, మీకు మీ వయసు ఎంత అండి? 20. ఎంతమ్మా? 20 years అండి. 20 years. ట్రీట్మెంట్ ఏం తీసుకుంటున్నారు? హాస్పిటల్కి వెళ్తే జస్ట్ హీట్ వల్ల అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఓకే, యాంటీబయాటిక్ ఇచ్చారు దానికి, కానీ తగ్గుతలేదు. ఓకే, యాక్చువల్లీ ఇంటర్నల్ పైల్స్ ఉన్నా ఇదే విధంగా ఉండి రిపీటెడ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బాడీ హీట్ వల్ల అంటే కనుక చలో పదార్థాలు తీసుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. బట్ అది కాకుండా కంటిన్యూస్ సిన్స్ 1 year ఉంది అంటే ఇంటర్నల్ పైల్ ఎక్స్టెన్షన్ అయితే కనుక మీకు ఎక్స్టర్నల్ పైల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ మీకు 2nd grade 3rd grade ఉంటే ఎక్కువ కాలం మెడికేషన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చే మెడికేషన్ ఇంటర్నల్ పైల్ ఉంటే కంప్లీట్గా రివర్స్ అయ్యే కండిషన్స్ ఉంటాయండి. బ్లీడింగ్ పర్ రెక్టమ్ తగ్గడంతో పాటు ఇప్పుడు పెయిన్లెస్ కండిషన్ ఉంటుంది, ఓన్లీ బ్లీడింగ్ పర్ రెక్టమ్ వస్తుంది. అది ఆందోళన అనీమిక్ అయితే కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో వేడి వల్ల అయితేనేమో ఆ డైట్ కొంచెం మెయింటైన్ చేయగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ డ్యూ టు బాడీ హీట్, అది ఇంటర్నల్ పైల్ వల్ల వస్తుంది. కాబట్టి అది కంప్లీట్గా హీల్ అయితేనే మీకు ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ హోమియో చికిత్స వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే మీకు ఇమ్మీడియట్గా బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఆగిపోతుంది, టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. కాకపోతే రఫేష్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, కొన్ని మంత్స్ రెగ్యులర్గా మెడికేషన్ వాడితే కనుక మీకు 1 year కూడా రిక్వైర్మెంట్ ఉండకుండా ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఓకే డాక్టర్, ఇందాక కాలర్స్ అన్నట్టుగా అండ్ చాలా మందిలో చూసుకుంటూ ఉంటే సర్జరీస్కి వెళ్తూ ఉంటారు, మళ్ళీ రికరెన్స్ ఉంటూ ఉంటుంది. అయితే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా?
యాక్చువల్గా యాజ్ సచ్ హోమియో చికిత్సకు మనకు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఓన్లీ రాని అని అంటే కనుక సల్ఫర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్స్ అనేది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేయకపోవడం వల్ల అదొకటి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. యాజ్ సచ్ డిజీజ్ పరంగానే మనకి ఏదైనా రిస్ట్రిక్షన్ ఉంటే కనుక డైట్ మేనేజ్మెంట్ పార్ట్ ఆన్ ద డే ఇట్ సెల్ఫ్ మనం ఇవ్వడం జరుగుతుంది. డైట్ చార్ట్ అనేది ఇస్తాం, ఇలాంటి జాగ్రత్తలు పాటించాలనేది. సో డిసీజ్ టు డిసీజ్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది పెయిన్ ఇంటాలరెన్స్ కానీ బ్లీడింగ్ పర్ రెక్టం కానీ రాగానే ఇప్పుడు హోమియో చికిత్స వాడితే ఇంత ఇమ్మీడియట్గా మనకు పెయిన్ తగ్గుతుందా అని చాలామంది సర్జరీకి వెళ్తుంటారు. ఇట్ ఈజ్ లాంగ్ ప్రాసెస్ అని అనుకుంటుంటారు, బట్ ఇట్స్ నాట్ లాంగ్ ప్రాసెస్ అండి. క్రానిసిటీని బట్టి మనకు ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో ఈరోజు సర్జరీ చేయగానే రేపు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో సర్జరీని చెప్పిన కేసెస్ కూడా మన దగ్గర టోటల్గా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి నాన్ సర్జికల్లీ. కొంతమందికి రిపీటెడ్లీ ఫిస్టులాస్ ఇయర్లీ రిపీట్ వచ్చినాయి కూడా 3-4 సార్లు సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చినా కూడా దట్ ప్రాబ్లం మళ్ళీ రాకుండా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన దగ్గర more than 80 to 90% కరెక్షన్స్ ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.